నమశంకరాయ. ఏలిన నాడి శని ప్రభావం వల్ల మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అకాలమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రతి పని కూడాను ఆటంకాలతో ముగుస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత కష్టపడి ఈ పని పూర్తి చేశామా అన్నంతగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి రేపు అనగా 13వ తారీఖు జూన్ నెలలో వచ్చేటువంటిది అధిక మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష త్రయోదశి, శని త్రయోదశి తిథి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నష్టములు కష్టముల నివారణకి సంబంధించి ఈ మేషరాశి అనగా అశ్వని, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు దోష నివారణార్థమై శని త్రయోదశి 13వ తారీఖు జూన్ రోజున మన పీఠమాధ్వర్యంలో శని దోష నివారణ పూజలు, హోమాలు, అఘోర పాశుపత మంత్ర హోమం, కాళీ హోమం, అలాగే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి ఆరోగ్య సమస్యల నివారణకి సంబంధించి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు కూడా ఈ 13వ తారీఖు రోజున దగ్గరలోని శివాలయంలో శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టండి. అలాగే ఈశ్వరుడికి నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ, శంకు పుష్పాలతో కానీ అర్చన జరిపించండి. మారేడు దళాలతో అర్చన జరిపించండి. తప్పకుండా ఆ శని ప్రభావం కొంత తగ్గి మీరు అనుకున్నటువంటి పనులు అతి శీఘ్రంగా మొదలవుతాయి. అలాగే మన పీఠమాధ్వర్యంలో జరిగే ఈ శని దోష నివారణ పూజల హోమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. మిథున రాశి. మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచార రీత్యా శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కంటక శని ప్రభావం అనేటువంటిది ఏర్పడింది. కంటకము అనగా ప్రతి ప్రయత్నంలో ఈ కంటక శని ప్రభావం ఎలా ఉంటుంది? కాలిలో ముళ్ళు గుచ్చుకున్నటువంటి వ్యక్తి ప్రతి అడుగు వేస్తే ఎంత బాధ ఉంటుందో అంతటి బాధని, ప్రతి ప్రయత్నములలో ఇబ్బందుల్ని, కష్టాలని ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎదుర్కొంటారు. అంతేకాకుండా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కష్ట నష్టాలు ఎదుర్కొనడం, అవమానాలు ఎదుర్కోవడం, ఉద్యోగాలు వదిలిపెట్టడం, లేదా వ్యాపారాలు మార్చాల్సి రావడం, అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలకి అనగా మనకి చెడ్డ పేరు రావడం అనేటువంటిది ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శని త్రయోదశి అధిక మాసంలో వస్తున్నది, చాలా బలవత్తరమైనటువంటిది. 13 జూన్ ఈ రోజున మన పీఠమాధ్వర్యంలో ఈ మిథున రాశిలో అనగా మృగశిర 3, 4, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఈ యొక్క కంటక శని దోష పరిహారార్థమై శని దోష నివారణ పూజలు, అఘోర పాశుపత మంత్ర హోమం, కాళీ హోమం, అలాగే వివాహానికి సంబంధించినటువంటి దోష నివారణ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకము జరిపించి పరమేశ్వరుడికి అర్చన నీలిరంగు పుష్పాలతో, మారేడు దళాలతో, అలాగే గన్నేరు పుష్పాలతో అర్చన జరిపించండి. తప్పకుండా ప్రశాంతత, మంచి ఫలితం కలుగుతుంది. మన పీఠమాధ్వర్యంలో శని త్రయోదశి 13 జూన్ రోజున జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సింహరాశి. సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార రీత్యా శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అష్టమ శని ప్రభావం అనేటువంటిది ఎదురవబోతుంది. ఈ అష్టమ శని వలన ఏం జరుగుతుంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అకారణంగా నష్టాలు, ఆకర్షణకి లోనై పెట్టుబడి పెట్టి నష్టపోవడం, అలాగే మనది అనుకున్నటువంటి వస్తువు చేజారిపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఏ పని చేసినా అదృష్టం అంటూ కలిసి రాదు. ఎందుకంటే అదృష్టం 9వ స్థానం అయితే దానికి వెనక ఉన్నది 8వ స్థానం దురదృష్టం. ఈ 8వ స్థానమే అష్టమ స్థానం. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళు ఈ యొక్క సింహరాశికి చెందిన వాళ్ళుగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ శని దోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో జూన్ 13వ తారీఖు అధిక మాసంలో కృష్ణపక్షంలో అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి
కాబట్టి ఉదయం ఈ 8 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. శనిదోష నివారణార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, కాళీ హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, మరియు వివాహానికి సంబంధించినటువంటి దోష నివారణ, అలాగే ఆర్థిక బాధల నివారణకి లక్ష్మీ హోమం లాంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాల చుట్టూ స్నానం చేసిన తర్వాత నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి చక్కగా ఆ శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టి, అలాగే 8 నల్ల నువ్వుల లడ్డూలు కూడా నైవేద్యంగా పెట్టడం, అలాగే చక్కటి బ్రాహ్మణుడికి నల్ల నువ్వుల నూనె, నల్లబట్ట, ఇనుప బాణి, పత్తి, బెల్లము, గేదె నెయ్యి ఇవి బ్రాహ్మణికి సంకల్పం చెప్పుకొని దానం ఇవ్వండి. అలాగే ఈ యొక్క ఈశ్వరుడికి అర్చన కూడా జరిపించుకోండి మారేడు దళాలతో. తప్పకుండా మీ సమస్యలు తీరిపోతాయి. అంతేకాకుండా ఈ యొక్క జూన్ 13వ తారీఖు రోజున మన పీఠమాధుర్యంలో జరిగే కార్యక్రమంలో 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కన్యారాశి. ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి 7వ స్థానములో శని యొక్క స్థితి ఉండడం వల్ల భాగస్వామ్య దోష ప్రభావం అనేటువంటిది కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏర్పడుతుంది. ఈ కన్యారాశిలో ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళు కన్యారాశి వారిగా గుర్తిస్తారు. ఈ యొక్క శని 7వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత జీవిత భాగస్వామితో పలు రకాల సమస్యలు, వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు, ఎడబాటు అనేటువంటిది కలుగుతుంది. జీవిత భాగస్వామిన, వ్యాపార భాగస్వామిన. 7వం అంటేనే మన ఎదుటి వాళ్ళని సూచిస్తుంది. ముఖ్యంగా మనం ఎవరితో కలిసి పని చేస్తుంటామో, ఎవరితో కలిసి ప్రయాణం చేస్తుంటామో, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంట బయట ఎక్కడైనా ఎదుటి వాళ్ళతో అనుకోని విధంగా సమస్యలు ఎదురవుతాయి. మన మంచి మాటే వాళ్ళకి చెడుగా వినబడుతుంది. ఇవన్నీ శని యొక్క ప్రభావంలో కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క దోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో 13వ తారీఖు జూన్ కృష్ణపక్షము అధిక మాసంలో వచ్చే శని త్రయోదశి రోజున శనిదోష నివారణ పూజలు, హోమాలు, ముఖ్యంగా వివాహ సమస్యలు కాబట్టి వివాహ సమస్యలకి నివారణ హోమాలు, ఆర్థిక బాధల నివృత్తికి లక్ష్మీ హోమాదులు, కాళీ హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంలో జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క దాంపత్య శనిదోష నివారణార్థమై మీరు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ రోజున చక్కగా శని భగవానికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టడం, అలాగే ఈ యొక్క దోష నివారణార్థమై బ్రాహ్మణుడికి నల్లబట్ట, మేకు, అలాగే నల్ల నువ్వుల నూనె, పత్తి, బెల్లము, గేదె నెయ్యి ఇవన్నీ కూడాను బ్రాహ్మణికి సంకల్పం చెప్పి, నల్ల నువ్వులు కూడా సంకల్పం చెప్పి ఆ యొక్క బ్రాహ్మణికి దానం చేయండి. శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పరమేశ్వరుడికి అర్చన అభిషేకాదులు కూడా జరిపించుకోండి. మన ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ శనిదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనదలిచినటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 9 గంటల ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మీనరాశిలో శని సంచార ప్రభావం వలన అర్ధాష్టమ శనిదోష ప్రభావం అనేటువంటిది కలుగుతుంది. అంటే చతుర్థం ఏం తెలియచేస్తుంది? తల్లి, అలాగే ఫిక్స్డ్ అసెట్స్, వాహనము, సంతోషము ఇవన్నీ కూడాను తెలియచేస్తుంది. సంతృప్తి. కాబట్టి ప్రశాంతత లేని జీవితాన్ని ధనుసు రాశి వారు పొందుతారు. తల్లితో అకారమైన విరోధములు కానీ, తల్లి లాంటి భావన ఉన్నటువంటి వాళ్ళతో, అలాగే తల్లితో విరోధములు లేదా తల్లికి అనారోగ్యం చేయడం కానీ, అలాగే సంపాదించుకున్నటువంటి స్థిరాస్తులు లిక్విడేట్ అయిపోవడం కానీ, అమ్మవలసినటువంటి పరిస్థితి కానీ, వాహనాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి వాహన ప్రమాదములు జరగడం కానీ, లేదా వాహనాల వల్ల ఇబ్బందులు కానీ, వాహనాలు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కానీ, ఇంట్లో వస్తువులు చోరీకి గురవుతాయి. ఏ పని చేసినా సంతోషం ఉండదు. ముఖ్యముగా శత్రువులు పెరుగుతారు. ఉద్యోగంలో, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతాయి. అన్నిటికంటే ఏ పని యందు ఆసక్తి ఉండకుండా ప్రతిదీ ఆలస్యం అవుతుంటుంది మన పని. ఇట్టి దోష నివారణార్థమై ధనుస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వాళ్ళు ధనుస్సు రాశి. కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ శని దోష నివారణార్థమై జూన్ 13వ తారీఖు శని త్రయోదశి అధిక మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి కాబట్టి మహా మహిమాన్వితమైనది. ఆ రోజున ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే కాళీ హోమము, వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి
కళ్యాణ ఘడియకి సంబంధించినటువంటి హోమాదులు, అలాగే ఆరోగ్య సంబంధించిన నివారణకి, అనారోగ్య నివారణకి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టడం, అలాగే పరమేశ్వరుడికి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయడము, మరియు బ్రాహ్మణుడికి నల్లటి వస్త్రము, నల్ల నువ్వుల నూనె దానం సంకల్పం చెప్పి దానం చేయడం, ఇవన్నీ చేసినట్లయితే సమస్యలు చాలా మటుకు శాంతించబడతాయి. ఈ కార్యక్రమంలో మన ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు జూన్ 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందిన వారిగా గుర్తిస్తారు. మీనరాశిలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ కుంభరాశి వారికి కుటుంబ శని, ఏలిన నాటి శని భాగంలో కుటుంబ శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ధనాన్ని నష్టపోవడం, మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడం, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు, అలాగే ప్రధానంగా అదృష్టం దగ్గర దాకా వచ్చే అన్ని అవకాశాలు వెనక్కి వెళ్ళిపోవడం, కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం, ఆస్తి తగాదాలు రావడం, తండ్రి గారి ఆరోగ్యం ఇబ్బంది పడడం, ఇలా విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు ఫలించకపోవడం, ఇవన్నీ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ కుటుంబ శని అనగా ఏలిన నాటి శని ప్రభావంలో కలుగుతాయి. దీని దోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో జూన్ 13వ తారీఖు అధిక మాసము కృష్ణపక్షంలో వచ్చే శని త్రయోదశి, ఆ రోజున శనిదోష నివారణ పూజలు, హోమాలు, కాళీ హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాది కార్యక్రమాలు, అలాగే అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించిన హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు శనిదోష పరిహారార్థమై నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యముగా పెట్టి తదనంతరం పరమేశ్వరుడికి మారేడు దళాలతో, అలాగే నందివర్ధనం పూలతో, తెల్లటి పుష్పాలతో, మల్లెపూలతో పుష్పాలతో అర్చన జరిపించి బ్రాహ్మణుడికి నల్ల నువ్వుల నూనె, పత్తి మరియు గేదె నెయ్యి బ్రాహ్మడికి సంకల్పం చెప్పి దానం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు ప్రశాంతతగా ఉంటాయి, తగ్గుతాయి. ఈ కార్యక్రమంలో మన పీఠమాధ్వర్యంలో జూన్ 13వ తారీఖు రోజున జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు జూన్ 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మీనరాశి. రాశిలోనే శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత జన్మ శని ప్రభావము మీనరాశిలో జన్మించిన వారికి ఉంటుంది. ఈ మీనరాశిలో పూర్వభద్ర 4 పాదాలు, పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు మీనరాశి వారిగా గుర్తిస్తారు. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జరిగేటువంటిది భాగస్వాములతో ఇబ్బందికర పరిస్థితులు, అనగా జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో సమస్యలు, సోదర సోదరీమణులు, తెలిసిన వారు, నమ్మకస్తులు, స్నేహితులతో విరోధాలు, అకాలమైనటువంటి ప్రయాణాలు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు, కీర్తి ప్రతిష్టలు అనగా మనకు చెడ్డ పేరు రావడం, ఏ పని చేసినా మనకు అనుకూలంగా లేకపోవడం, ప్రతిదీ సమస్యగా ఉండడం, ఇలాంటివి. అన్నిటికంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది, ఏ పని మనం తొందరగా పూర్తి చేయలేము. ఇది మీనరాశి వారికి ఏలిన నాటి శనిలో జన్మశని ప్రభావంలో ఏర్పడేటువంటిది. ఈ దోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే శని త్రయోదశి జూన్ 13వ తారీఖు రోజు, ఆ రోజున శనిదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే కాళీ హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాది కార్యక్రమాలు, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించిన హోమాలు, ఆర్థికపరమైన ఇబ్బందుల నివారణకి లక్ష్మీ హోమములు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టడము, అలాగే ప్రధానంగా గరికతో పరమేశ్వరుడికి అర్చన, మల్లెపూల పుష్పాలతో అర్చన, లేదా ఈ యొక్క మారేడు దళాలతో అర్చన జరిపించి చేయడం, మరియు బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు మరియు నల్ల నువ్వుల నూనె, నల్లటి బట్ట, ఇనుప మూకుడు మరియు గళ్ళ ఉప్పు, బెల్లము, ఇవన్నీ కూడా బ్రాహ్మడికి సంకల్పం చేసి దానం ఇవ్వడం. ఇవి చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ 13వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన భక్తులు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి
కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. కర్కాటక రాశి. మీన రాశిలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి భాగ్యస్థానం కాబట్టి యోగ శని దోషము అనేటువంటిది ఉంటుంది. దీని ప్రభావం వలన పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలలో, పుష్యమి 4 పాదాలలో జన్మించిన వాళ్ళు ఈ కర్కాటక రాశికి అష్టమ రాహువు ఒకవైపు, అలాగే ఈ యొక్క నవమ స్థానంలో అదృష్ట స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చాలా మటుకు సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అదృష్టము అనగా అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, ఆరోగ్యం ఇబ్బంది పడుతూ ఉండడం, ఏ పని యందు కూడాను ఆసక్తి ఉండకపోవడం, అంతా ఒక జిగ్జాగ్ లాగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏర్పడబోతుంది. పైగా రాశిలోనే ప్రస్తుతం గురు సంచారం జరుగుతుంది. ఇది కూడా దోష ప్రభావం. కాబట్టి ఈ సంబంధించినటువంటి దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో జూన్ 13వ తారీఖు రోజున శని త్రయోదశి సందర్భంగా ప్రధానంగా శని దోష నివారణ పూజల హోమాలు, కాళీ హోమము, మృత్యుంజయ హోమము, అలాగే ఆరోగ్య సమస్యలకి మృత్యుంజయ హోమము, అఘోర పాశుపత మంత్ర హోమం, వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాది కార్యక్రమాలు, ఆర్థికపరమైన సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద, అలాగే 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టి తదనంతరం బ్రాహ్మణుడికి ఈ యొక్క నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లబట్ట దానము చేయండి. పరమేశ్వరుడికి శంకు పుష్పాలతో కానీ, నీలి చామంతి పుష్పాలతో కానీ, అలాగే మారేడు దళాలతో కానీ అర్చన జరిపించండి. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ 13వ తారీఖు రోజున మన పీఠమాధురంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన భక్తులు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు వృశ్చిక రాశి వారికి చెందిన వారిగా చెప్పబడతారు. ఈ వృశ్చిక రాశికి లక్ష్మీ స్థానమైనటువంటి పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చాలామందికి ఆర్థికపరంగా ఇబ్బందులు, ముఖ్యంగా వివాహ సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు, లాభము కంటే నష్టం ఎక్కువగా ప్రతి పనులలో ఉంటుంది. అన్నిటికంటే కుటుంబపరంగా సమస్యలు, మీ మాట ఎదుటి వాళ్ళకి చెడుగా మారిపోవడం ఇలా జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారికి మీనరాశిలో లక్ష్మీ స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత. ఈ దోష నివారణార్థమై అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి తిథి శని త్రయోదశి, ఈ రోజున మన పీఠమాధుర్యంలో శని దోష నివారణ పూజల హోమాలు, అలాగే వివాహ సమస్యలకి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి, ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి పూజలు హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల నమోదు చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యముగా పెట్టి పరమేశ్వరుడికి మారేడు దళాలతో అర్చన జరిపించండి. అలాగే తెల్లటి పుష్పాలతో, గన్నేరు పుష్పాలు, నందివర్ధన పుష్పాలు, మల్లె పుష్పాలతో అర్చన జరిపించండి. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి.